ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు నా ప్రియులైనటువంటి ప్రతి వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రభు మనల్ని ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి మరొక దినాన్ని అనుగ్రహించినందుకు ప్రభు సన్నిధిలో కృతజ్ఞత చెల్లించగలుగుతున్నారా? ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఏమని మాట్లాడాలని కోరుచున్నారు? ఒకసారి దేవుని యొక్క లేఖనములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుని నేను మీకు పరిచయం చేస్తాను. చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నిజముగా ఈ ఉదయకాల సమయంలో మీరు దుఃఖములో ఉన్నప్పటికీ, పలు రకాల వేదనలో ఉన్నప్పటికీ, ఎవరు నిన్ను ఓదార్చేవారు లేరని నీవు కలవరపడుతూ ఉండవచ్చు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా ధ్యానించాలి. ఈ భూ ప్రపంచమంతటిలో, ఈ లోకములో నిన్ను ఆదరించువారు, నీ రోగముల విషయమై, నీకున్నటువంటి ప్రవర్తన విషయమై, నీ పట్ల బాధ్యత కలిగిన వారు, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులను బట్టి, నీకు కలుగుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకు కలుగుతున్నటువంటి ప్రతి సమస్యను బట్టి హృదయములో దుఃఖముతో ఉండొచ్చు. ఎస్, హృదయంలో దుఃఖము కలిగి ఉన్నావా? నేను బాగు చేసేవారు ఎవరు లేరు, నా రోగం విషయంలో పట్టించుకునేవారు లేరు, నా దగ్గర నేను చూపించుకోవడానికి అంత ధనము లేదు, నా దుఃఖం నుండి నన్ను ఓదార్చువారు ఎవరు అని నువ్వు వేదన చెందుతూ ఉండవచ్చు. అయితే ఒకసారి నా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవునికి స్తోత్రం. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చదువుతున్నప్పుడు నీలో దుఃఖము తొలగించబడుతుందని, నీలో సంతోషము ఆవరించబడుతుందని, ఇక నాకు ఏ దిగులు లేదు, నన్ను ఓదార్చువారు, నన్ను ఆదరించువారు, నన్ను కనికరించువారు ఒకరున్నారని నమ్మకం కలుగుతున్నదా? ఆ ధైర్యం నీలో ప్రారంభమవుతున్నదా? ఎస్, నిజమే. ఈ వాక్యము చదివిన వెంటనే, నువ్వు వినుచున్న వెంటనే నీలో బహు ధైర్యాన్ని పుట్టించబోతున్నాడు నా దేవుడు. చూడండి, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిని స్వస్థపరచడమే కాకుండా నీ జీవితంలో ఏ రోగము కావచ్చు, నీ శరీర అవయవాలన్నిటిలో కృంగిపోవచ్చు, ఎండిన ఎముకల శల్యమును సహితము ఆయన బ్రతికిస్తాడు, ఆయనలో జీవము దాగి ఉన్నది అని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఎస్, నీవు గుర్తించగలిగితే ఈ యొక్క సమయంలో యేసుతో జీవించడం ఏమిటో నువ్వు ఒక్కసారి నీ జీవితంలో ప్రారంభిస్తే ప్రియులారా, ఆయన జీవపు శక్తిని నువ్వు పొందుకుంటావు. అందుకే నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని అందరినీ ఓదార్చుదును అంటున్నాడు. ఎస్, ఆరోగ్యము క్షీణించిపోయినదని, ఏ మందిరానికి వెళ్ళాలని, ఈ పరిస్థితుల నుంచి ఏ విధంగా విడుదల పొందాలని, పరిచర్య కొరకు ఎక్కడికి వెళ్ళాలని నువ్వు ఆలోచన చేస్తుండవచ్చు. ఆయన వైపు తిరిగితే, ఆయనతో జీవించడం ప్రారంభిస్తే నీ పరిచర్యను నువ్వు ఎక్కడ ప్రారంభించాలో ఆయన నడిపించేవాడు. నీకున్నటువంటి శరీర బలహీనతలు ఏ విధంగా స్వస్థపరచాలో, నీ ఆరోగ్యాన్ని బాగు చేయగలిగిన వాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజముగా ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు ఈ ఉదయకాల సమయంలో. నీకున్న దుఃఖము నుండి ఆదరించేవారు ఎవరు లేరే? నా దుఃఖము నుంచి విడుదల పొందడానికి
పరిస్థితులన్నీ నాకు అనుకూలించటం లేదు అని నీవు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఎస్ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడిగా ఉన్నప్పుడు ఒక విధవరాలు కుమారుడు చనిపోతే ఎంతో వేదనతో దుఃఖంతో కన్నీళ్లు కారుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇక నీవు దుఃఖించవద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుడు చనిపోయాడని దుఃఖిస్తున్నటువంటి ఆ తల్లిని దర్శించి ఆమెను ఓదార్చాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మార్తా మరియలు కూడా తన సహోదరుడైన లాజరు చనిపోయి ఉన్నాడని ఎంతగానో దుఃఖిస్తున్నారు, ఓదార్పు లేక ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నంత కాలము వారితో ప్రత్యక్షమైన వెంటనే వారిని ఆదరించాడు, వారిని ఓదార్చాడు, వారి దుఃఖము కొట్టివేయబడింది. ఎస్, మరి ఈ ఉదయకాల సమయంలో, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో నీకున్న దుఃఖము తొలగించబడాలంటే, నీవు ఆదరించి వారు ఎవరు లేరని నీవు కలవరపడుతుండవచ్చు. నీకు ఒక గొప్ప ఓదార్పు కావాలంటే, నీవు స్వస్థత పొందాలంటే, సరైన మార్గం నడిపించబడాలంటే యేసుతో జీవించడము ఈ ఉదయకాల సమయంలో ప్రారంభించు. ఆయన నిన్ను బహుగా దీవించబోతున్నాడు. నీ కన్నీళ్లను నాట్యముగా మార్చబోతున్నాడు. నా యేసు నా జీవితంలో చేసినట్టుగా మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని నువ్వు గుర్తించాలి. ఆ విధంగా నువ్వు గుర్తించి తీర్మానం చేసుకున్నట్లయితే మీకోసం ప్రార్థించబోతున్నాను. ఉన్నపాట్ల తలలో వంచి కళ్ళు మూసుకోనండి. దయగలిగిన స్వామి, నీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో యేసుతో జీవించండి అని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి. మీరు మాతో మాట్లాడిన వాక్య లేఖనమును బట్టి నీ బిడ్డల యొక్క దుఃఖమును కొట్టివేసి మీరే ఓదార్చి బాగు చేసి ఒక అద్భుతమును జరిగించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు.